ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం ఎన్నో ఫ్రెండ్షిప్స్ కలిగి ఉంటాం కదా. కొన్ని మంచి ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. చాలాసార్లు మనం మంచి ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు మన జీవితం బాగుంటుంది. కానీ ఏదైనా ఒక బ్యాడ్ ఫ్రెండ్షిప్ మన జీవితంలో స్టార్ట్ అయ్యిందంటే వాళ్ళు దేవునికి దూరంగా బ్రతకడమే కాకుండా మనల్ని కూడా దేవుని నుండి దూరం లాక్కొని వెళ్తూ ఉంటారు. వారినే పరిశుద్ధ గ్రంథము చేదైన వేరుగా పిలుస్తూ ఉంది. చేదైన చెట్టు అంటండి. మంచి చెట్ల మధ్యలో ఎలాగైతే కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయో, చేదైన చెట్లు పెరుగుతూ ఉంటాయో, పనికిరాని చెట్లు పెరుగుతూ ఉంటాయో, అదేవిధంగా మన జీవితంలో కూడా చెడు స్నేహాలనేవి చాలా భయంకరమైన వాటికి దారితీస్తూ ఉంటాయి. నువ్వు క్రీస్తులో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఎవరైతే విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉన్నారో అట్టి వారితో సహవాసం చేయండి. అంతేగాని విశ్వాసంలో దిగజారిపోయిన వాళ్ళు, దేవుని భయము, దేవుని భక్తి లేని వారితో మీరు సహవాసం చేస్తే వాళ్ళు దేవుని నుండి దూరం కావడమే కాకుండా మిమ్మల్ని కూడా దేవుని నుండి దూరం చేస్తారు. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతారు, దేవుని యొక్క ప్రేమను కోల్పోతారు. అన్నీ కోల్పోయాక తిరిగి దేవుని దగ్గరకు వచ్చి లాభమేమి ఉండదండి. సో ఈరోజే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ చుట్టూ ఏదైనా చేదు వేరుందేమో చూసుకోండి. ఏదైనా బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ను కలిగి ఉన్నావేమో చూసుకో. ఏదైనా చెడు స్నేహితులతో నువ్వు తిరుగుతూ ఉన్నావేమో, స్నేహితురాలతో తిరుగుతూ ఉన్నావేమో ఈరోజే చెక్ చేసుకోండి. ఒకవేళ అట్టివారు ఉంటే ఆ స్నేహాన్ని ఈరోజే తీసివేయండి. మీ జీవితం బాగుపడుతుంది, మీరు దీవెన పొందుకుంటారు. వాక్యం చెప్తా ఉంది, హెబ్రీలకు రాసిన పత్రిక 12:15, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడండి. ఈ చేదైన వేరు వల్ల ఎవరైనా అపవిత్రంగా మారిపోతారేమో, పవిత్రత నుండి పరిశుద్ధత నుండి తొలగిపోతారేమో అని నాకు భయం అవుతా ఉందని భక్తుడు చెప్తా ఉన్నాడండి. సో జాగ్రత్త. చాలామంది దైవ సేవకులు, చాలామంది దైవజనులు కష్టపడి దివారాత్రములు మీకోసం ప్రార్థన చేసి మిమ్మల్ని విశ్వాస జీవితంలో కడతా ఉన్నారు. కానీ ఒక్క చెడు స్నేహము, ఒక్క బ్యాడ్ ఫ్రెండ్షిప్ మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అలా జరగకుండా చూసుకోవాలంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ని మనం కట్ చేయాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.